సార్ Screen నేను number. డౌట్స్ రాసుకున్నాను. ఆ హాఫ్ క్లాస్ గూడా అయిపోయిన తర్వాత ఎందుకంటే ఒక్కోదానికి ఒకటి కొంచెం కనెక్టింగ్ ఉంది. తర్వాత నాకు మళ్ళీ ఓకే అని క్లారిఫై అయ్యి మళ్ళా అది డౌట్ పోతుందనమాట. సో, ఈ హాఫ్ క్లాస్ గూడా అయిపోయిన తర్వాత ఇఫ్ ఐ హావ్ ఎనీ సార్ ఐ విల్ ఆస్క్ యూ. Can you see the screen? హా! Okay. Right. Last class though we have seen introduction to DB2, right? యెస్. So today we will see the next step. How to use tools in spoofing and QMF of mainframe. So basically, in our last class lo cheppinattu DB2 is a software used to store and manage the data. And దాని తర్వాత SQL is the language used to communicate it with DB2 software. దీంట్లో మనము DDL, DML అని చెప్పేసి క్వెరీస్ చూసాం. ఓకే. అని చెప్పి క్వెరీస్ చూసాం. Now where do I code these queries? ఈ క్వెరీస్ ఎక్కడ రాయాలి? మనకు 3 ways ఉంటాయి. 3 రకాలుగా చేయొచ్చు మనం. 3 ways. One is using tools. నాకు మెయిన్ ఫ్రేమ్లో స్కూపీ అండ్ QMF అని 2 ఫేమస్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్లో క్వెరీ టైప్ చేసుకోవచ్చు. ఓకే. యూజింగ్ COBOL DB2 ప్రోగ్రామ్లో కోడ్ చేయడం. నెక్స్ట్ యూజింగ్ JCL. మన క్వెరీస్ అనేది COBOL-లో, JCL-లో, టూల్స్లో ఈ 3 ప్లేస్లో రాసుకొని రన్ చేసుకోవచ్చు. ఓకే. DB2 అనే డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం మనం డేటా అంతా. డేటాని యాక్సెస్ చేయడానికి SQL వాడతాం. ఓకే. SQL ఉన్న క్వెరీస్ రాయడానికి మనకు 3 రకాలుగా రాసుకోవచ్చు. ఒకటి టూల్స్లో రాయడం. ఓకే. మనకు కావాల్సిన క్వెరీని టూల్స్లో టైప్ చేసి రన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకే. అది మాన్యువల్గా చేసుకోవడం. లేదు మనకు ఏమైనా ఆటోమేట్ కావాలి అంటే రోజు క్వెరీ రన్ అవ్వాలి, రోజు డేటా ప్రాసెస్ అవ్వాలి అనే సినారియో ఉన్నప్పుడు JSL-లో కానీ DB2 ప్రోగ్రామ్లో COBOL ప్రోగ్రామ్లో రాసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఫస్ట్ పాయింట్ అంటే యూజింగ్ టూల్స్. ఇందులో స్పూఫీ అనేది బాగా యూజ్ అవుతుంది మనకు. స్పూఫీ అనే టూల్ ఒకటి ఉంటుంది. SQL ప్రాసెసింగ్ ఓకే. యూజింగ్ ఫైల్ ఇన్పుట్ అని చెప్పి దీని ఫుల్ ఫామ్ జనరల్గా వాడు అడగరు, గుర్తుపెట్టుకోండి. దీనికి ఏంటంటే మీకు 2 డేటా సెట్స్ అవసరం. నీడ్ 2 డేటా సెట్స్. PDS, రెండోది PS. PDS అనేది మీరు ఇన్పుట్గా యూజ్ చేస్తారు. వేర్ యూ టైప్ యువర్ క్వెరీ. ఇన్ ఏ మెంబర్, ఒక మెంబర్లో మీరు క్వెరీ టైప్ చేసుకోవాలి. PS అనేది అవుట్పుట్ అన్నమాట. దట్ ద రిజల్ట్ విల్ బి షోన్ ఆఫ్ ద క్వెరీ. ఓకే. డిస్ప్లే ఆఫ్ ది క్వెరీ ఎగ్జిక్యూషన్. మీరు ఏదైతే క్వెరీ ఇన్పుట్గా రాసి రన్ చేస్తారో అది అవుట్పుట్ డేటా సెట్లో కనపడుతుంది అనమాట. పాయింట్ ఏంటంటే దిస్ నీడ్ టు బి క్రియేటెడ్ బిఫోర్ ముందే క్రియేట్ చేసి పెట్టుకోవాలి. విల్ బి క్రియేటెడ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. ఆటోమేటిక్గా టూల్ క్రియేట్ చేస్తుంది. ఓకే. సో మనకేం క్రియేట్ చేయట్లేదు, మనకి ఇన్పుట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఫర్ DB2 ప్రాక్టీస్, జనరల్గా DB2 ప్రాక్టీస్ చేయడానికి ఏంటంటే మనకు ఒకటి IBM user.m.db2 అనేది ఒక లైబ్రరీ కావాలి. ఇందులో మనము క్వెరీస్ అండ్ ప్రోగ్రామ్స్ పెట్టుకుందాం. ప్రోగ్రామ్స్ అండ్ JCLs ఇందులో ఉంటాయండి. IBM user.m.load అనేది ఆల్రెడీ ఉంది మన దగ్గర. దీంట్లో మన లోడ్ మాడ్యూల్స్ ఉంటాయి. అలాగే IBM user.m.copybook ఒకటి తీసుకోవాలి. ఇంట్లో ఆల్రెడీ
ఫైల్స్ అండ్ టేబుల్ కాపీ బుక్స్ ఉంటాయి. లేఅవుట్స్, కాపీ బుక్స్ అంటే లేఅవుట్స్, నథింగ్ బట్ లేఅవుట్స్. అలాగే మనకు ఇంకొకటి IBM యూజర్ డాట్ ఎం డాట్ DBRM ఒకటి అవసరం అవుతుంది మనకు ఫర్ కంపైలేషన్ యూజ్ అవుతుంది. చెప్తాను, అది ఆ టాపిక్ వచ్చి చెప్తాను. ఓకే. IBM యూజర్ డాట్ ఎం డాట్ ఏదైనా స్పూఫీ అవుట్పుట్ కోసం PPS ఫైల్ అనమాట, దాని పేరు అంతే, ఫర్ స్పూఫీ క్వెరీ అవుట్పుట్. ఇవి అవసరం పడుతుంది మనకి జనరల్గా ఓన్లీ DB2 ప్రాక్టీస్ చేయాలి అని ఉంటే. ఓకే. ముందు ఈ డాటా సెట్స్ క్రియేట్ చేసి పెట్టేసుకుందాం. ఇవన్నీ ఫస్ట్ 4 అనేది అన్ని PDSలే, ఓన్లీ ఇది ఒకటి మనకు PS ఫైల్. ఓకే. క్వెరీ అవుట్పుట్. .4లో మనకు M తోని ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ తీసేస్తున్నాను ఫస్ట్ పార్ట్ అని, రిలేషన్స్ని డిలీట్ చేస్తున్నాను, బేస్ ఫుడ్ తీసేస్తున్నాను, ఫ్రేమ్ ఫైల్ అవసరం లేదు, ప్రాక్లు ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు ప్రస్తుతానికి, అంతా ఆటోమేటిక్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కోబాల్ చేసే లోడ్ ఉంది, ఇప్పుడు DB2 సంబంధించిన క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఏదో ఒక మెంబర్ 3.2 వెళ్తున్నాను, యూజర్ డాట్ నేమ్ డాట్ DB2 ఒకటి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వదిలేసి 1 డాటా సెట్ లోడ్ ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ కాపీ, ఫీచర్స్ ఏం చేంజ్ చేయక్కర్లే మనం. నెక్స్ట్ DBRM ఒకటి అలొకేట్ DBRM. ఓకే సార్. సో ఇవన్నీ PDSలో క్రియేట్ చేసుకోవాలి అంతే, ట్రైనింగ్ కోసం మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఇవి వాడుకోండి. 3.4 వెళ్ళి చూస్తే మనకు కావాల్సిన డేటా సెట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. మనకు కావాల్సిన డేటా సెట్స్, ప్రస్తుతానికి మనం వాడాలనుకున్న డేటా సెట్ ఇది, క్వెరీ టైప్ చేయడానికి యూజ్ అవుతుంది మనకు. ఓకే, సో స్పూఫీ టూల్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు DB2 ఆన్ అయి ఉందా, DB2 ఆన్ చేసుకోవాలి. సో స్పూఫీ అనే టూల్ ఈ DB2i అనే ఆప్షన్లో ఉంటుంది. ఓకే, స్పూఫీ అనే టూల్ DB2i అనే ఆప్షన్లో ఉంటుంది. అక్కడ మీరు ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్స్ ఇవ్వాలి. ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్స్ ఇచ్చి క్వెరీ టైప్ చేసుకోవడమే. ఇంకా ఆప్షన్ 1, ఓకేనా. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో SSID అని ఉంది. ఓకే, మీరు ప్రాజెక్ట్లో ఏ SSIDలో పనిచేయాలో ఆ SSID ఇక్కడ పాపులేట్ అవ్వాలి. ఓకేనా, అంటే ఏ ప్రొడక్షన్ ద టెస్ట్ అని చెప్పేసి మీకు చెప్తుంది, దాన్ని బట్టి ఆ SSID ఉండాలి అక్కడ. ఓకే. ఓకే, మన ట్రైనింగ్ సిస్టంలో ఒకటి SSID కాబట్టి అదే వాడతాం. ఓకే, సో ఆప్షన్ 1 స్పూఫ్. ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ డేటా సెట్స్ ఇవ్వాలంతే, డైరెక్ట్గా ఇస్తాం. ఇన్పుట్ డేటా సెట్ అనేది ఇలా, అవుట్పుట్ డేటా సెట్ అనేది మనము
ఇక్కడ స్పూఫీ అని చెప్పి ఏదో రాయండి, మీకు నచ్చింది రాసుకోవచ్చు. హ్మ్. ఈ ఫైల్ అనేది సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. హ్మ్. ఇది మనకు ముందే క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో మనం ఒక క్లెయిమ్ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటాను. సో క్లెయిమ్ టేబుల్ అని రాస్తున్నాను. ఓకేనా. సో ఇన్పుట్ అనేది ఈ మెంబర్లో రాయాలి క్వెరీ, అవుట్పుట్ అనేది ఇలా చూపిస్తుంది. ఓకేనా. ప్రెస్ ఎంటర్, ఓ 2-3 సార్లు ఎంటర్ కొట్టండి. 1 2 3 ఇలా మీకు ప్యానల్ వస్తుంది, ఎడిటింగ్ ప్యానల్, మన ప్రోగ్రామ్ రాసుకున్న ప్యానల్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు క్రియేట్ టేబుల్ని ఏదైతే టేబుల్ మీరు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో, క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ టేబుల్ పేరు, దానికి సంబంధించిన కాలమ్స్ క్రియేట్ చేసుకోండి. క్లెయిమ్ నెంబర్ క్యారెక్టర్ ఆఫ్ 05 అనుకుందాం. అలాగే మీకు నాట్ నల్ అనేది గుర్తుపెట్టుకోవడానికి రాస్తున్నాను, ప్రతిసారి రాసుకోండి. కస్టమర్ నేమ్ క్యారెక్టర్ ఆఫ్ 20. ఓకే, నెక్స్ట్ క్లెయిమ్ అండర్స్కోర్ అమౌంట్ క్యారెక్టర్ కాదు, ఇది ఇంటీజర్ కాబట్టి స్మాల్ అండ్ ఓకే, లేదా అమౌంట్ కాబట్టి డెసిమల్ ఆఫ్ సమ్ 5 అనుకోండి, 3 డిజిట్స్. అండర్స్కోర్ సబ్మిట్. సార్ నాట్ నల్ ని హైఫన్ తోటి రిప్రజెంట్ చేస్తాం కదా. రిప్రజెంట్ చేస్తుంది, మనం కాదు. అది ఆటోమేటిక్గా మనం డాటా చూస్తే హైఫన్స్ కనపడతాయి. ఓకే. నాలుగు ప్లేస్లో హైఫన్స్ కనపడుతుంది. డేట్ అనేది తీసుకోండి, డాటా టైప్. ఓకే, ఇన్ స్టేటస్ క్యారెక్టర్ ఆఫ్ 1 అనుకుందాం. పాలసీ నెంబర్, ఇది నా కాలమ్స్ అనుకుందాం. బ్రాకెట్ క్లోజ్ చేయండి, క్లోజ్ చేసి ఇన్ dsn db08.file. ఇది మీ డేటాబేస్ టేబుల్ స్పేస్ నేమ్. ఈ టేబుల్ని ఈ డేటాబేస్లో ఈ టేబుల్ స్పేస్లో క్రియేట్ చేయని చెప్తున్నాను నేను. ఓకేనా. క్రియేట్ టేబుల్, ఏ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ యొక్క కాలమ్స్, దాని డేటా టైప్స్. ఓకే, కావాల్సి అయితే కన్స్ట్రైన్ ఇవ్వచ్చు. కన్స్ట్రైన్స్ అంటే రూల్స్. ఇక్కడ ఓన్లీ ఒకటే రూల్ ఇచ్చాను, అది నేను రూల్ ఇచ్చాను అంతే, మిగతా అన్నిటికీ ఏం రూల్స్ లేవు. ఓకేనా. అదేవిధంగా క్వెరీ రాసుకోవడం, జస్ట్ కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో పెట్టుకోండి సక్సెస్ అయితే. ఇప్పుడు దీన్ని రన్ చేయాలన్నప్పుడు ఏం చేయాలంటే F3 ఫంక్షన్కి F3 టైప్ చేసి ఎడిటింగ్ నుంచి బయటకు వస్తుంది. ప్రెస్ ఎంటర్ టు కంటిన్యూ, మళ్ళీ ఎంటర్ నొక్కండి అంతే. సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇందులో ఉన్న క్వెరీ రన్ చేసి ఇందులో ఉన్న అవుట్పుట్ చూపిస్తుంది మనకు. ఓకే, ఎంటర్. సిస్టమ్ ఏం చెప్తుందంటే ఈ పర్టికులర్ టేబుల్ క్వెరీ రన్ చేసినప్పుడు SQL కోడ్ వచ్చిందని చెప్తుంది. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా సరే SQL కోడ్స్. ఓకే, SQL కోడ్ 0 వచ్చింది అనుకోండి, సక్సెస్ అని అర్థం, క్వెరీ సక్సెస్ అని అర్థం. SQL 100 వచ్చింది అనుకోండి, ఇది ఎండ్ ఆఫ్ ద టేబుల్ అని అర్థం, లేదా రికార్డ్ రో నాట్ ఫౌండ్ అని అర్థం, దొరకలేని అర్థం. ఏదైనా నెగిటివ్ నెంబర్ వచ్చింది అనుకోండి అర్థం. అర్థం. సో మనకు ప్రస్తుతానికి ఏమొచ్చిందంటే ఒక నెగిటివ్ నెంబర్ వచ్చింది. ఓకేనా. ఏంటంటే DSN DB04 కూడా 08 రాశాను. ఓకే, ఈ డేటాబేస్ అనేది లేదని చెప్తుంది, ఈ ఆబ్జెక్ట్ అనేది లేదని చెప్తుంది. సో మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ క్వెరీకి వెళ్ళి కరెక్ట్ చేసి రన్ చేయాలి. మీరు చూస్తే అవుట్పుట్ ఫైల్లో ఉన్నారు ఇప్పుడు. మళ్ళీ F3 వెనక్కి వెళ్ళేసి మళ్ళీ ఎంటర్ ముందు వెనక్కి వెళ్ళడం అంతే. ఓకే, ఇలా F3 ఎంటర్. F3 కొట్టినప్పుడు ఈ స్క్రీన్కి వస్తారు, ఎంటర్ కొట్టినప్పుడు అవుట్పుట్కి వచ్చేస్తారు.
ముందుకు వెనక్కి తిరుగుతూ ఉంటారు అంతే. ఓకే. ఓకే, ఇలా SQL కోడ్ 0 వచ్చినప్పుడు మనకు టేబుల్ క్రియేట్ అని అర్థం. then the statement execution was successful, SQL code is 0. 0 సక్సెస్. ఇప్పుడు ఈ టేబుల్ అనేది క్రియేట్ అయింది మనకు. ఎస్. టేబుల్ డేటా ఇన్సర్ట్ చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా మీరు సేమ్ ఇంకా ఇక్కడ నుంచే ప్రాక్టీస్ చేయడం. దీంట్లో ఏంటంటే మీరు క్వెరీని డిలీట్ చేయొద్దు, కామెంట్ చేయాలి. ఇలా 2 హైఫన్లు ఇస్తే ఆటోమేటిక్గా అవే కామెంట్ అవుతాయి. 2 ఇవ్వాలి హైఫన్స్, ఆ తర్వాత ఏం చేసినా కామెంట్. ఓకే. ఈ పర్టికులర్ టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. చేయాలంటే మనము ఇన్సర్ట్ ఇంటూ, మీరు క్వెరీ ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఏం టేబుల్ ఇన్సర్ట్ చేసేటప్పుడు మీరు చెప్పాల్సిన 2 పాయింట్స్. ఒకటి, ఏ కాలమ్స్ ఏం వాల్యూస్. ఓకే, సో కాలం పేర్లని నేను ఈ నుంచి కాపీ పేస్ట్ చేసుకుంటాను. మీరు కూడా ఈ కాలమ్స్ అన్ని యాక్టివ్గా తీసుకోవాలి, మీ ప్రాక్టీస్కి యూజ్ అవుతుంది. అన్ని కాలమ్స్ని కాపీ పేస్ట్ చేసుకున్నాను నేను. జనరల్గా కాలమ్స్ ఇవ్వడం ఆప్షనల్, కానీ ఇవ్వడం ప్రాక్టీస్ చేసుకోవాలి. వాల్యూస్ అనే కీవర్డ్ ఇచ్చి దాని వాల్యూస్ ఇచ్చుకుంటూ రావాలి 1 to 1. ఓకే, ఫస్ట్ క్లెయిమ్ నెంబర్ వాల్యూ. సో ఇది క్యారెక్టర్ అనేది, డేట్ అనేది ఏదైనా సరే సింగిల్ కోట్స్లో ఇవ్వాలి. ఓకే, మిగతాది నార్మల్ న్యూమరిక్ ఏదైనా నార్మల్గా ఇచ్చేయచ్చు, మిగతాది సింగిల్ కోట్స్లో ఇవ్వాలి. సో నేను 1 2 3 లేదా 1 1 1 అని చెప్పేసి, లేదా CL 1 2 3 4 క్యారెక్టర్స్ లేదా 5 క్యారెక్టర్స్. ఓకే, 1 1 1. క్లెయిమ్ 1, కస్టమర్ నేమ్ 10 క్యారెక్టర్స్, క్లెయిమ్ అమౌంట్. ఓకే, కస్టమర్ నేమ్ తర్వాత క్లెయిమ్ అమౌంట్. సో 3 digits కన్నా ఎక్కువ ఇవ్వద్దు. సో నేను ఒక 200 ఇస్తున్నాను ఇలా. ఓకే, నెక్స్ట్ క్లెయిమ్ సబ్మిట్ డేట్. డేట్ ఎప్పుడైనా సరే ఇయర్ ఫస్ట్, మంత్, డే. ఓకే, సింగిల్ కోట్స్లో ఉండాలి ఇది కూడా. దెన్ క్లెయిమ్ స్టేటస్, అప్రూవ్డా పెండింగ్ అని చెప్పడానికి. సో పెండింగ్ అంటే P అని ఇచ్చుకుందాం. పాలసీ నెంబర్, సో పాలసీ 11. ఓకేనా, ఇలా రికార్డ్ ఇచ్చుకొని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే సిస్టమ్కి ఈ టేబుల్లో ఈ కాలమ్స్కి ఈ వాల్యూస్ స్టోర్ చేయని చెప్తున్నాను. సో ఎగ్జిక్యూషన్ చేయాలంటే F3 ఎంటర్. సో మన క్వెరీ సక్సెస్ ఉంటే గిట్ట ఇలా సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అని చూపిస్తుంది. SQL కోడ్ 0. ఓకే, ఏం చేస్తుంటే ఇన్సర్ట్ ఇంటూ క్లెయిమ్ నెంబరు, కస్టమర్ నేము, అమౌంట్, సబ్మిట్ డేటు, స్టేటస్, పాలసీ నెంబర్. నెంబర్ ఆఫ్ రోస్ అఫెక్టెడ్ ఇస్ 1. ఒకటే రో ఇన్సర్ట్ అయింది కాబట్టి. ఒకటే రో. ఓకే, ఒకటే రో ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఒకటే రో ఎఫెక్ట్ అవుతుంది జనరల్గా. ఓకే, ఇప్పుడు ఈ డేటా చూడాలనుకుంటే, ఓకే ఇన్సర్ట్ చేసిన డేటా చూడాలనుకుంటే సెలెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వాలి. సో F3 మళ్ళీ ఎంటర్. ఇది కామెంట్ చేసుకుంటాం ఫస్ట్, కూడా ఇది అవసరం లేదు. సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్కి సింపుల్గా మీరు ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకుంటే చాలు. సెలెక్ట్ జనరల్గా మీరు కాలమ్స్ ఇవ్వడం బెటరు, కానీ ఈజీగా ఉండడానికి సెలెక్ట్ స్టార్ అని ఇవ్వండి. ఓకే, మీరు 2 రకాలుగా రాయొచ్చండి. ఒకటి సెలెక్ట్ స్టార్ అంటే అన్ని కాలమ్స్ సెలెక్ట్ అయినట్టు, దాని బదులు మీకు కావాల్సినవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ కాలమ్ నెంబరు, క్లెయిమ్ అమౌంట్, ఈ 2 సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారు ఇలా. ఓకే, స్పూఫిల్ ఏంటంటే మీరు 3 క్వెరీస్ ఒకటేసారి రన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ 2 క్వెరీస్ ఒకసారి రన్ చేస్తాను. ఇలా రాయడం వల్ల డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది మీకు. సో ఎగ్జిక్యూట్ చేయాలంటే F3 ఎంటర్.
ఓకే. సో సెలెక్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ చూస్తే మీకు అన్ని కాలమ్స్ డిస్ప్లే అయినాయి. అలాగే సెలెక్ట్ కొన్ని కాలమ్స్ అడిగినప్పుడు ఆ 2 కాలమ్స్ మాత్రమే డిస్ప్లే అయినాయి. అర్థమైందా? స్టార్ అని ఇస్తే అన్ని కాలమ్స్ని తీసుకురమ్మని అడుగుతున్నాం. సెలెక్ట్ అని చెప్పి కాలమ్స్ ఏవైతే స్పెసిఫై చేస్తామో అవే మాత్రం రిట్రీవ్ చేస్తాయి ఇక్కడ. అదేనా? ఓకే. కానీ ఇక్కడ ఎస్క్యూఎల్ కోడ్ చూడండి ఏమొచ్చిందో మనకు 100. సెలెక్ట్ స్టేట్మెంట్కి మీకు రోస్ అని డిస్ప్లే అయిన తర్వాత 100 వస్తుంది, ఎండ్ ఆఫ్ టేబుల్ అని. టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు సక్సెస్ అయింది, 0 వచ్చింది. ఇన్సర్ట్ చేసేటప్పుడు సక్సెస్ అయింది, 0 వచ్చింది. సెలెక్ట్ స్టేట్మెంట్ సక్సెస్ అయినా ఎస్క్యూఎల్ కోడ్ 100 వస్తుంది. ఓకేనా? ఓకే. 100 అంటే ఎర్రర్ కాదు, సక్సెస్ అని అర్థం. సక్సెస్ అని అర్థం. నెగిటివ్ వస్తే మాత్రం ఎర్రర్. ఓకే. అర్థమైందా? స్పూఫీ టూల్, స్పూఫీలో ఈ విధంగా మీరు చేయాలి. ఇది క్లియర్ ఉంది. నైస్. స్పూఫీలో మాత్రం మీరు ఈ విధంగా చేయాలి. ఓకే, ఇలాగ బయటకు వచ్చేస్తున్నాను. ఒకవేళ QMF అయితే గిట్ట ఇంకో టూల్ ఉంది. ఏంటి సార్? ఇంకో టూల్ ఉంది. ఓకే, 99% ఈ 2 టూల్స్ ప్రాజెక్ట్లో ఉంటాయి. ఓకే, ఇవి కాకుండా అడిషనల్ టూల్స్ ఉంటే అది ఉండొచ్చు, బట్ ఈ 2 టూల్స్ అయితే ఉంటాయి బై డిఫాల్ట్ కాబట్టి. సో ఇందులో QMF టూల్ వెళ్తే 15 నెంబర్, ఈ టూల్ చాలా QMF స్పూఫీ కన్నా. QMF స్పూఫీలో ఏంటంటే మీకు 2 ఇట్లా డేటా సెట్స్ అవసరం, ఇన్పుట్ అవుట్పుట్ వస్తుందని చెప్పాల్సి వస్తుంది. కానీ QMFలో అలా ఏముండవు. QMF ఈజ్ ఏ ప్లాట్ఫామ్, క్వెరీ ప్లాట్ఫామ్ అనమాట. ఓకే, నో ఫైల్స్, డైరెక్ట్గా క్వెరీ రాసుకోండి. డైరెక్ట్లీ కోడ్ యువర్ క్వెరీ అండ్ ఎగ్జిక్యూట్. ఫైల్స్ అవసరం లేదు. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫంక్షన్కి F6 టు టైప్ క్వెరీ, ఫంక్షన్కి F2 టు రన్ క్వెరీ. క్వెరీ టైప్ చేయడానికి F6 ఇవ్వాలి, క్వెరీ రన్ అవడానికి F2 ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ F6 ఉంది, ఫంక్షన్కి F6 టైప్ చేసి ప్రెస్ చేస్తే మీకు ఇట్లా ప్లాట్ఫామ్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఇక్కడ క్వెరీ రాసుకోవడమే. ఇలా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లెయిమ్ టేబుల్ ఇలా. ఇప్పుడు ఈ క్వెరీ రన్ చేయాలి అంటే ఫంక్షన్కి F2 టైప్ చేయాలంతే. ఇలా. సో ఇక్కడ ఈ స్కీమా నేమ్ ఉంటుంది కాబట్టి ఈ స్కీమా కింద ఉంది టేబుల్. ఓకే, మనకు కావాల్సిన డేటా వస్తుంది. అర్థమైందా? స్పూఫీలో అయితే మీరు ప్రెస్ F3 ఎంటర్ ఇవన్నీ ఉంటాయి, కానీ QMFలో ఏముండదు. QMFలో F6 F2 అంతే. ఎక్కడున్నా సరే F6 టైప్ చేస్తే మీరు క్వెరీ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతారు.
ఎగ్జిక్యూట్ చేయడానికి F2 టైప్ చేయాలి. కానీ QMFలో ఏమైనా ఎర్రర్ వస్తే SQL కోడ్స్ ఏమైనా ఏమి చూపించదు. ఏ కోడ్ వచ్చిందని చూపించదు అన్నమాట. మరి ఎట్లా సార్? అది స్పూఫీలో వాడుకోవడం అందుకే ఎక్కువ స్పూఫీయే యూజ్ చేస్తారు. జనరల్గా నేను ప్రిఫర్ చేసేది స్పూఫీనే. చాలా మంది స్పూఫీ ప్రిఫర్ చేస్తారు. కొంతమంది ఎవరైతే QMF ప్రిఫర్ చేస్తారో వాళ్ళు కొంచెం కాపీ పేస్ట్ చేసుకుంటారు ఇట్లా క్వెరీస్ అన్నిటిని. కానీ స్పూఫీలో ఏంటంటే మీ క్వెరీస్ అని కాపీ పేస్ట్ చేయక్కర్లేదు. ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకున్న మెంబర్లో సేవ్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోరు. QMF వాడేటప్పుడు నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుంటారు. ఓకే, స్పూఫీ వాడడానికి ఏంటంటే ఆల్రెడీ మీరు క్రియేట్ చేసిన మెంబర్స్ ఉందో ఆ మెంబర్స్ ఆల్రెడీ అక్కడ ఉంటుంది, మనకు ఇందులో ఉంటుంది ఆల్రెడీ. రేపు పొద్దున ఎప్పుడైనా 2 months 3 months తర్వాత మళ్ళీ ఆ క్వెరీ మనకు యూజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఓకే, దీంతో మనకు సంబంధం లేదు. ఓకేనా, ఇది అప్పుడు ఓన్లీ టూల్స్లో ఉన్నప్పుడే వాడాలి. ఓకే, దీంట్లో ఏం ఉండదు, దీంట్లో ఏం చూడాల్సిన అవసరం లేదు. మనం క్వెరీ క్రియేట్ చేసుకున్న క్వెరీని రన్ చేస్తే అవుట్పుట్ అయితే వీళ్ళకి అంతే. ఇది సేవ్ చేయాల్సిన అవసరం లేదు, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీరు ప్రాక్టీస్ చేసేది ప్రస్తుతానికి అయితే స్పూఫీ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, QMFలో ప్రాక్టీస్ చేయడానికి ఏముండదు, సింపుల్ అది. అదే టూల్స్ సార్ అర్థమైంది. రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, ఒకవేళ నేను క్వెరీ టూల్స్లా కాకుండా ప్రోగ్రామ్లో రాస్తే ఇలా. ఓకే, టూల్లో రాయడం అనేది మీరు మాన్యువల్గా రాయడం. ఓకేనా, అంటే మీకు కావాల్సినప్పుడు రాసుకోవడం. కానీ ప్రాజెక్ట్ సంబంధించినంత వరకు మనం రోజు కూర్చొని టైప్ చేసి రన్ చేయం. అదేంటంటే ఆ క్వెరీని తీసుకెళ్ళి ప్రోగ్రాంలో రాసుకుంటాం. రాసుకొని ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేసి రన్ చేసుకుంటాం, డైలీయో వీక్లీయో అట్లా. టూల్ ఓన్లీ ఫర్ టెంపరీ, అంటే మనం మాన్యువల్గా రాసుకోవడానికి పనికొస్తుంది అన్నమాట అప్పుడు మందం. ఓకేనా? ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ టాపిక్ చెప్తున్నారా యూజింగ్ COBOL-DB2? లేదు, అది చాలా పెద్ద టాపిక్, సరిపోతుంది. అదే అంటున్నా, ఇప్పుడు నాకు అది ఎక్కదు సార్. ఇప్పుడు అందుకే చిన్నగా ఇది లాస్ట్ కాన్సెప్ట్ కదా సార్ ఇది మనది. కొంచెం ఇప్పుడు ఇది మనది లాస్ట్ కాన్సెప్ట్ కదా, అంటే మామూలుగా ఈ టాపిక్ కి చాలు సార్ నాకు ఈ రోజుకి. రైట్, నో ప్రాబ్లం. ఇది పెద్ద టాపిక్, రేపు చెప్తారండి. ఓకే, సో యూ కెన్ జస్ట్ రివైండ్ యువర్ రికార్డింగ్స్ టుడే ఇట్సెల్ఫ్. అయిపోతుంది సార్. రేపు ఈ రోజు DB2 కంప్లీట్ చేస్తే JCL డౌట్స్ ఏమైనా ఉంటే ఐ విల్ ఆస్క్ యూ. ఓకే, నో ప్రాబ్లం. See you then tomorrow. Okay sir, bye sir.